హాయ్ ఫ్రెండ్స్, మన దాచేపల్లికి అతి సమీపంలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎంతమందికి తెలుసు? నాకైతే మా సాంబాగడి ద్వారా ఈరోజే తెలిసింది. ఆ అనుభూతే వేరు. మా సాంబాగాడు మా ఊరు రండి, మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకువెళ్తానని చెప్పేసి పిలిచాడు మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరినీ. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అద్భుతమైన ప్లేస్ ఏంటిదో చూద్దామని చెప్పి అనుకున్నాము. పొందుగోలలో చేరుకున్నాము. మా సాంబాగడిది పొందుగోలలో పడవ ఎక్కించాడు. ఆ పడవలో మధ్యలోకి తీసుకెళ్ళి నెట్టేస్తాడేమని భయం వేసింది. కాకపోతే ఆ పడవ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. ఆ పడవ కృష్ణానదిలో స్టార్ట్ అయ్యి ఒక పాయగా దండెవాగులోకి ఎంటర్ అయింది. ఆ దండెవాగులోకి ఎంటర్ అవ్వగానే ఆ రెండు కొండల మధ్య ఏదైతే ప్రయాణం ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది. మా సాంబాగడ్ అయితే మమ్మల్ని ఫొటోస్ తీస్తున్నాడు. మేమేమో ఈ ప్రకృతి అందాలందరినీ చూసి ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్నట్టు ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా మేము కూడా మా సాంబాగడి వీడియోకి పోజులు ఇస్తూ ఉన్నాము. ఇది చూడండి, ఇటుపక్క ఎంతో ఆ కొండల లాంటి రాతికి మధ్యలోంచి వెళ్తూ ఆ పడవలో ఎంతో అమోనీయంగా ఉంది. అసలు ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ప్రకృతి ప్రియులకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎక్కడికో తీసుకొచ్చాడు, ఇదేదో వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి చూసాము. మనకి పొందుగోల్లోనే ఇంతటి వాటర్ ఫాల్స్ ఉన్నాయా అని చెప్పేసి అనుకున్నాము మేము. ఈ ప్రదేశాన్ని మాకు ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు ఇటువంటి ప్రదేశాన్ని. పొందుగోల నుంచి 2 కిలోమీటర్లు బోటు ప్రయాణం. ఆ బోటు ప్రయాణంలో ఎన్నో అందాలను చూసుకుంటూ వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడ ఇటువంటి ప్రదేశం ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయేటట్టు ప్రదేశానికి తీసుకొచ్చాడు. మా సాంబగాడు అయితే ఇది ఒక మంచి పని చేశాడు మాకు ఈరోజు. మేము ఈరోజు ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ తెచ్చుకున్నాము. ఆ సాంబగాడు అయితే ఎలా దొల్లుతున్నాడు చూడండి నీళ్ళల్లో. వెళ్ళిన కాంచి ఆ నీళ్ళను మాత్రం వదిలిపెట్టట్లేదు. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎంతో ఎంజాయ్మెంట్ చేసాము. ఉదయం నుంచి కూడా ఇక్కడే ఎంజాయ్మెంట్ చేసుకుంటూ రకరకాలుగా చిన్ననాటి చేష్టాలని చేసుకుంటూ వస్తున్నాము. మా సాంబగాడు అయితే అన్ని చేష్టాలు చేస్తూ ఉన్నాడు. చూడండి మీరే ఎలా చేస్తున్నాడో. ఆ ఆకారానికి కానీ అతను చేసే చేష్టాలకు కానీ ఏమైనా పొంతనుందా ఫ్రెండ్స్? మేమైతే ఈ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఇక్కడ అసలు మాకు అందరం ఎంజాయ్మెంట్ చూసుకుంటూ మా సాంబా అయితే అసలు అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఫోటో తీయమంటూ మాకు ఇది ఒక మెమరబుల్ డేగా మిగిలిపోయింది. ఇటువంటి ప్రదేశాన్ని మీరు కూడా వచ్చి వీక్షించండి. మీకేమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ ఈరోజు చాలా ఎంజాయ్మెంట్ చేశాము. ఇటువంటి ఎంజాయ్మెంట్ చేయాలంటే మనం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అంత అవసరం లేదు.